ఓకే. పిల్లల విషయం వరకే ఫస్ట్ చెప్తాను. ప్లీజ్. 15 ఏళ్ల లోపు పిల్లలకైతే ఇప్పటికీ కూడా ప్రోటీన్ పౌడర్స్ గురించి ఎక్కువ రీసెర్చ్ లేదు కాబట్టి రొటీన్‌గా రికమెండేషన్ అయితే లేదు. మీరిచ్చే ప్రోటీను ఫుడ్ ద్వారా ఇస్తేనే మంచిదనే చెప్పబడుతుంది. ఆ పైన కూడా పెద్దాళ్ళు కూడా సాధ్యమైనంత వరకు ఫుడ్ ద్వారానే మీరు తీసుకోండి అని క్లియర్‌గా చెప్తున్నారు. 15 ఏళ్ల పైన పిల్లలు ఆర్ పెద్దవాళ్ళైనా ఆహారం ద్వారా వాళ్ళకి సరిపడా ప్రోటీన్ అందట్లేదు. మేబీ వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ వల్ల కానీ ఏదన్నా అయితే అప్పుడు ప్రోటీన్ పౌడర్ తీసుకున్న క్లీన్ ప్రోటీన్ పౌడర్ తీసుకోవాలి. అందులో కెఫీన్లు, వేరే వేరే ఎక్స్ట్రా ఓవర్ షుగర్లు ఇలాంటివి ఏమీ లేకుండా ఉండేది. సో మంచి కంపెనీని సెలెక్ట్ చేసుకోవాలి. ట్రూ. అది కూడా ఓవర్ బర్డెన్ చేయకుండా. ఇప్పుడు ఏంటంటే స్టడీస్లో ఏం చెప్తున్నారంటే మీ కిడ్నీస్కి ఆల్రెడీ ప్రాబ్లం ఉంటే అప్పుడు మీరు ఎక్స్ట్రా ప్రోటీన్ తీసుకుంటే ప్రాబ్లం, కానీ మీకు అండర్లయింగ్ ప్రాబ్లం ఏమీ లేకపోతే పర్వాలేదు అని చెప్తున్నారు. కానీ పిల్లల విషయంలో ముఖ్యంగా 15 ఏళ్ల లోపు పిల్లల విషయంలో ముఖ్యంగా ఈవెన్ ఆ తర్వాత కూడా ఇంకా మన కిడ్నీస్ మెచ్యూర్ అవ్వాల, మనకి ఇంకా స్టడీస్ ఇనఫ్ లేవు. సో అటువంటప్పుడు మీరు క్లారిటీ రానివ్వండి. ఓకే, ఈ ఏజ్లో కూడా మనము ప్రోటీన్ ఇంత దాటినా పర్వాలేదు అనే క్లారిటీ వస్తే అప్పుడు మనం ఓకే. ప్రస్తుతం వరకు అయితే మనము 1.6 మ్యాక్సిమం 2 grams per kg దాటకపోతే బెటరు. ఈవెన్ చిన్నపిల్లల్లో అయినా ఓకే, వాళ్ళకి అరగాలి, మోషన్ ఫ్రీ అవ్వాలి, ఉబ్బరంగా ఉండకూడదు, సో యూరిన్ అది ఫ్రీగా వెళ్ళాలి. సో చిన్నపిల్లల విషయంలో ఓవర్లోడ్ అయితే చేయొద్దు. రైట్. చిన్నపిల్లల విషయంలో ఎప్పటికీ రికమెండేషన్ సుమారుగా 1.2 grams per kg బాడీ వెయిట్, మ్యాక్సిమం 1.6 grams per kg బాడీ వెయిట్ దాటనివ్వద్దని చెప్తున్నారు. రైట్. అలాగే ఇప్పుడు కొత్తగా సన్నబడ్డానికి ఇంజెక్షన్స్ వచ్చేసాయి. అది అంతకుముందు షుగర్కి వాడేవాళ్ళంటే ఇప్పుడు అది వెయిట్ లాస్ కోసం అని వాడుతూ ఉన్నారని చెప్పని విన్నాను నేను. సో ఇలాంటి వాటిలో మీరేమన్నా రీసెర్చ్ చేయడం లేకపోతే ఎగ్జాక్ట్గా అనే ఇన్ఫర్మేషన్? ఒబిసిటీ అనేది ఒక జబ్బు లాంటిదే మనకి. అందరూ ఓన్లీ డైట్ ఎక్సర్సైజ్ ద్వారా మొత్తం చేయలేకపోవచ్చు. కరెక్ట్. ఎందుకంటే అది ఇప్పుడు మనకు కొంచెం ఇంప్రూవ్మెంట్ ఉందనుకో, హుషారు వస్తుంది, తర్వాత చేయగలుగుతాం. సో ఆ స్టార్టింగ్లో ఒక్కొక్కసారి అవసరం పడవచ్చు. కానీ నేను హీరోయిన్ని లేదా నేను స్లిమ్గా ఉండాలి అంటే నీ వెయిట్ మంచిగానే ఉంది, నీ హెల్త్ మంచిగానే ఉంది, ఇంకా సన్నబడాలి అని నువ్వు తీసుకుంటున్నావు చూసావా, అది తప్పు. కానీ మనకు కొన్ని ఇండికేషన్స్ ఉన్నాయి. అంటే లావ్ ఇంత పైన ఉంటే బాడీ మాస్ ఇండెక్స్ ఆర్ లావ్తో పాటు మనకి షుగరు ఇలాంటి సమస్యలు ఉంటే ఆర్ షుగరే ఇంత ఈ రకంగా ఉంటే, సో ఇలా మనకి కొన్ని రూల్స్ ఉన్నాయి. అది కనీసం ఈ వెయిట్ లాస్ మెడిసిన్స్ ప్రిస్క్రైబ్ చేయాలంటే కనీసం MD డిగ్రీ ఉండాలి కనీసం ఇప్పుడు ప్రస్తుతం ఇండియాలో. అండ్ బేరియాట్రిక్ సర్జన్స్ ఆర్ ఆల్సో బీయింగ్ అలౌడ్ టు ప్రిస్క్రైబ్. ఓకే, ఎందుకంటే దాని గురించి వాళ్ళు కూడా బాగా అవగాహన ఉంచుకుంటున్నారు. అండ్ ఎలాంటి అవగాహన ఉండాలి, ఇప్పుడు మనకి ప్యాంక్రియాస్ సంబంధించి ఆల్రెడీ సమస్యలు ఉన్నాయి, ఆ థైరాయిడ్ క్యాన్సర్ రిస్క్ ఫ్యామిలీలో ఉంది, ఇలాంటివి ఉన్నాయి అనుకో, వాళ్ళల్లో ఇవి అసలు ఇవ్వకూడదు మనం. సో ఇవన్నీ తెలిసిన వాళ్ళే ఇవి ప్రిస్క్రైబ్ చేయాలి. అది కూడా కరెక్ట్గా అవసరమైన వాళ్ళకి మాత్రమే ప్రిస్క్రైబ్ చేయాలి. రెండోది సైడ్ ఎఫెక్ట్స్ మానిటర్ చేయగలగాలి. ఇప్పుడు సడన్గా బ్లడ్ ప్రెషర్ పడిపోయింది, సడన్గా షుగర్ డౌన్ అయిపోయింది అనుకోండి, మనకు బ్లైండ్నెస్ రావచ్చు. సో అందుకని వీళ్ళు జాగ్రత్తగా అవన్నీ చూసుకుంటా మేనేజ్ చేసుకోవాలి. సో ఎవరు పడితే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఇచ్చే మందు కాదు ఇది. ఈ మందులు కానీ మంచివి, కానీ అవసరం బట్టి వాడాలి. ఏ మందైనా అంతే, అవసరమైనప్పుడు వాడాలి, అవసరం లేకుండా ఊరికే వాడకూడదు. అండ్ ఎవరు ప్రిస్క్రైబ్ చేయాలి, దాని గురించి మంచి అవగాహన ఉన్నాళ్ళు, దాని గురించి ఎలా ఫాలో అప్ అవ్వాలో తెలిసిన వాళ్ళు, దాని సైడ్ ఎఫెక్ట్స్ బాగా తెలిసిన వాళ్ళు. అండ్ ఓన్లీ మెడిసిన్ తీసుకుంటే సరిపోదు, మనకి మంచి న్యూట్రిషనిస్ట్తో
కరెక్ట్ డైట్ అడ్వైజ్, నేను ఎంత కార్బ్ తినాలి, ఎంత ప్రోటీన్ తినాలి, అండ్ మంచి ఫిట్నెస్ ట్రైనింగ్ వాళ్ళతో. నేను ఏ టైప్ ఆఫ్ స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చేయాలి, ఎందుకంటే మజిల్ ఈజ్ ఇంపార్టెంట్ అని తెలుస్తుంది కదా ఇప్పుడు మనకి బాగా. సో ఇవన్నీ ఇలాగ ప్లాన్ చేసుకుంటా ముందుకెళ్ళాలి. ఏదో ర్యాండమ్ గా తీసేసుకుని ఎవళ్ళో ఇచ్చారని తీసేసుకుంటే డేంజర్ వాళ్ళకి. మీకు కూడా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేస్తే నెక్స్ట్ ఎపిసోడ్ లో మీ డౌట్స్ అన్ని క్లారిఫై చేసే ప్రయత్నం చేస్తాను. మీరు ఓకే అంటే థ్యాంక్ యూ మ్యామ్. You are so persistent. Thank you. థ్యాంక్ యూ మ్యామ్.